పాతకాలంలో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదంట. అదేంటంటే వయసు అయిపోయిన ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తమ తల్లిదండ్రులను తీసుకొని పోయి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వదిలేసి వచ్చేవారట. ఏ పని కూడా చేసుకోలేని ఆ ముసలి వాళ్ళు ఆకలి తట్టుకోలేక చనిపోయేవారంట. ఒక యువకుడు కూడా తన తల్లి చేతకాని స్థితిలో ఉందని ఆమెను కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో తన తల్లి ఏదో చేస్తున్నట్లుగా గమనించాడు. చెట్టు కొమ్మలను, పువ్వుల కొమ్మలను తెంపుతున్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలానే వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని వదిలేసి వెనుదిరుగుతూ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. తల్లిని ఇలా అడిగాడు, "నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు?" అన్నాడు. దానికి ఆ తల్లి, "నేను ముసల్దాన్ని అయిపోయానని నువ్వు నన్ను వదిలేస్తున్నావు. మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకొని వచ్చావు. నువ్వు దారి తప్పి ఇంటికి వెళ్ళలేకపోతావేమో అని భయంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు" అన్నది. ఈ కథలోని సారాంశం ఏమిటంటే, ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. అమ్మ ప్రేమకు ఏదీ సాటి కాదు. మనసు ఉన్నదే అమ్మ, మంచిని కోరేది అమ్మ.